వెల్కమ్ టు జీ తెలుగు న్యూస్. మ్యూచువల్ ఫండ్స్ అనేది మిడిల్ క్లాస్ వాళ్ళకు ఒక గొప్ప అద్భుతం, అంటే గొప్ప అవకాశం. మ్యూచువల్ ఫండ్స్ త్రూ అంటే ఒక మంచి సంపాదన అయితే మనం చేసుకోవచ్చు. కానీ ఇండియన్ మిడిల్ క్లాస్ పీపుల్ మ్యూచువల్ ఫండ్స్ ద్వారా డబ్బును సంపాదించలేకపోతున్నారు. అంటే కారణం పేషెన్స్ లేకపోవడమా, డిసిప్లిన్ లేకపోవడమా, అసెట్ అలొకేషనా? కారణాలు చాలా ఉన్నాయి. అసలు ఏం కారణాలు ఉన్నాయి, ఎందుకు మ్యూచువల్ ఫండ్స్ ద్వారా డబ్బులు సంపాదించవచ్చు అని తెలిసినా కూడా సంపాదించలేకపోతున్నారు? మనతో పాటు చంద్రశేఖర్ గారు ఉన్నారు, ఫైనాన్షియల్ అడ్వైజర్. వారితో మాట్లాడి అసలు ఎందుకు మిడిల్ క్లాస్ వాళ్ళు డబ్బులు సంపాదించలేకపోతున్నారు మ్యూచువల్ ఫండ్ ద్వారా కనుక్కుందాం. హాయ్ సార్. హాయ్ అండి. సార్, ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్ కాంపౌండింగ్ అనేది ఒక 8th వండర్. మ్యూచువల్ ఫండ్స్ ద్వారా కొంచెం ఓపిక ఉంటే డబ్బులు సంపాదించవచ్చు అని అయితే తెలుసు. కానీ మిడిల్ క్లాస్ వాళ్ళు, బిలో మిడిల్ క్లాస్ వాళ్ళు మ్యూచువల్ ఫండ్స్ ఎందుకు దాని ఫ్రూట్స్ అందుకోలేకపోతున్నారు? ఎక్కడ తప్పు చేస్తున్నారు? రవి గారు, ఇప్పుడు ప్రతి ఒక్కరికి మిడిల్ క్లాస్, ఎస్పెషల్లీ మిడిల్ క్లాస్ కేటగిరీలో చూసుకుంటే ప్రతి ఒక్కరికి ఒక వెల్త్ క్రియేట్ చేయాలని ఉంటుంది సార్. అవును. వాళ్ళకి అదేవిధంగా వాళ్ళకి ఒక సోర్స్ ఆఫ్ ఇన్కమ్ కూడా బాగానే సంపాదిస్తారు. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ బాగానే సంపాదిస్తారు మిడిల్ క్లాస్. లోవర్ మిడిల్ క్లాస్ అయితే కొంచెం తక్కువ జీతం ఉండొచ్చు ఇన్కమ్. బట్ వాళ్ళకి వచ్చిన జీతానికి వాళ్ళకి కావాల్సిన వెల్త్ ఎందుకు క్రియేట్ చేయలేకపోతున్నారు అనేది మనం మాట్లాడుకుంటే సార్ ఎగ్జాంపుల్ తీసుకోండి, మీరే అనుకోండి, మన మిడిల్ క్లాసే కదా. సో మనం కూడా ఏదో ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఒక వెల్త్ క్రియేట్ చేయాలని అనుకుంటుంటాం. మనకి జనరల్గా ఏమేమి ప్రాబ్లమ్స్ వస్తుంటాయి మీరే తీసుకోండి. మీరు ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారు, మీకు ఒక వెల్త్ క్రియేట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, ప్రతి నెల నాకు మీకు ఒక 50,000 జీతం వస్తుంది. నేను ప్రతి నెల 10,000 చేద్దాం అనుకుంటున్నాను, స్టార్ట్ చేశాను, లేకపోతే ఎక్కడ చేయాలో తెలియదు. బట్ నేను చెప్పేది ఏంటంటే సార్, ఈ మిడిల్ క్లాసు ఫస్ట్ ఏంటంటే ఫియర్ అనేది ఉంటుంది వాళ్ళకి. అంటే మనం సంపాదిస్తుంది ఇంతే, మనం ఎక్కడ పెడితే మనకి ఎంత పోతుందేమో అనే ఒక థాట్. తర్వాత ఏంటంటే చుట్టుపక్కల మాట్లాడేది వింటూ ఉంటారు. ఇప్పుడు మాకు చాలామంది ఫోన్ చేస్తుంటారు, సార్ మేము నాకు ఇంత జీతం వస్తుంది, మేము వెల్త్ క్రియేట్ చేసుకుందాం అనుకుంటున్నాం, ఒక గోల్డ్ రిటైర్మెంట్ ఏదో చేసుకుందాం అనుకుంటున్నాం, ఇన్వెస్ట్ చేయాలి అని ఫోన్ చేస్తారు. చేసిన తర్వాత ఆ ఎంక్వైరీ చేసిన తర్వాత మర్చిపోతారు, చేయరు. సో ఇక్కడ ఏంటంటే సార్, కొంతమంది ఏంటంటే ఏదో ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి చేస్తుంటారు, కొంతమంది అన్నీ తెలుసుకుని ఇన్వెస్ట్మెంట్స్ అనేది చేయరు, ముందుకెళ్ళరు. ఎందుకంటే ఒక భయం ఉంటుంది. అంటే చుట్టుపక్కల వాళ్ళు ఏం మాట్లాడుతుంటారంటే, మ్యూచువల్ ఫండ్లు అంటే మార్కెట్లో పెడతారు కదా, మార్కెట్లో పెట్టినప్పుడు లాస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కదా అని ఒక థాట్లో చుట్టుపక్కల కొంతమంది పాజిటివ్స్, నెగిటివ్ థాట్స్ రెండు వస్తుంటాయి సార్. కొంతమంది ఏమంటారు, మ్యూచువల్ ఫండ్స్లో మంచి వెల్త్ క్రియేట్ చేసుకోవచ్చు, ఎప్పుడైతే మనకి సమయం ఉందో, ఎక్కువ సమయం ఉందో మంచి వెల్త్ క్రియేట్ చేసుకోవచ్చు అంటారు. కొంతమంది ఏమంటారు, మార్కెట్లో పెడతారు కదా, డబ్బులు ఒరిజినల్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ కూడా పోయే ఛాన్సెస్ ఉంటాయంటారు. సో ఈ పాజిటివ్ నెగిటివ్ థాట్స్ వాళ్ళ మైండ్లో వెళ్ళిపోతుంటుంది. దానివల్ల వాళ్ళు ముందుకి యాక్షన్ తీసుకుని ముందుకు వెళ్ళలేకపోతుంటారు. మేజర్ రీజన్ సార్. కాకపోతే వాళ్ళకి వస్తుంది ఇన్కమ్, ఆ ఇన్వెస్ట్మెంట్ని, ఆ వచ్చే ఇన్కమ్ని ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే వాళ్ళకి మంచి రిటర్న్స్ వస్తాయి అనేది వాళ్ళు సెలెక్ట్ చేసుకునే మ్యూచువల్ ఫండ్ తప్ప అంటారా, లేకపోతే డైరెక్ట్ రెగ్యులర్ అందులో తేడా చేస్తున్నారా, లేకపోతే ఓపిక లేక ఎలా? అసలు ఇన్వెస్ట్ చేయట్లేదు సార్. ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేశారనుకోండి, ఇప్పుడు ఒక నాలెడ్జ్ లేదు. ఫండ్ స్టాక్స్ ఒక జూదమ్మ అవి అనేసి అపోహ. స్టాక్స్ అంటే ట్రేడింగ్ సార్, మరి పెరిగేటప్పుడు కొనుక్కోవాలి, లేకపోతే అమ్ముకోవాలి, లేదా షార్టింగ్ చేసుకోవాలి. మ్యూచువల్ ఫండ్స్లో అలా కాదు. ఎప్పుడైతే ప్రతి ఒక్క మిడిల్ క్లాస్కి సమయం ఉందో అది ఆయుధం. ఆ సమయం అనేది వాళ్ళకి ఆయుధం. చిన్న అమౌంట్ నుంచి పెద్ద వెల్త్ క్రియేట్ చేయొచ్చు, రైట్? మ్యూచువల్ ఫండ్స్లో ఎస్ఐపిలో 200 రూపాయలు ప్రతిరోజు కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు. సో అక్కడ నుంచి ఎంతైనా చేసుకోవచ్చు. సో అలాంటప్పుడు మిడిల్ క్లాస్కి వచ్చే రీజనబుల్ ఇన్కమ్లో ప్లానింగ్ ఎందుకు చేయలేకపోతున్నారు, ఎందుకు సక్సెస్ అవ్వలేకపోతున్నారు వెల్త్ క్రియేషన్? ఎందుకంటే వాళ్ళ థింకింగ్, మన చుట్టూ మాట్లాడుకునే ఆ టాక్స్, పాజిటివ్స్ నెగిటివ్స్ రెండు ఉంటాయి. వాళ్ళ మైండ్లో ఎప్పుడు ఎక్కువ నెగిటివ్స్ తీసుకుంటారు, దానివల్ల ముందుకెళ్ళలేకపోతున్నారు. ఓకే. నాకు ఒక కస్టమర్ ఉన్నారు సార్,
మొత్తం రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అన్నీ చేస్తాను నేను. అది చేసి ఒక 6 నెలలు అవుతుంది. ఈ రోజుకి ఇన్వెస్ట్మెంట్ చేయట్లేదు, ఎందుకంటే చుట్టుపక్కల వాళ్ళు భయపడుతున్నారండి. ఓకే, వాళ్ళకి నాలెడ్జ్ ఉందో లేదో తెలియదు నాకు. వాళ్ళు ఏదో చెప్తుంటారు, ఏదో వినేస్తుంటారు. మనం ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీలో కూడా చెప్తుంటాం, ఒక బ్లైండ్గా ఒకరు ఏదో ఒకటి కొంటుంటే అలాగే కొనుక్కుని వెళ్ళిపోకూడదు, మనం డిఫరెంట్ రూట్లో వెళ్ళాలని. అనే ఇన్వెస్ట్మెంట్స్ అంటే పాతకాలంలో ఎఫ్డీలు వేసుకునేవారు, అక్కడ ఇన్ఫ్లేషనే బీట్ చేయట్లేదు. ఇప్పుడు లేటెస్ట్ స్ట్రాటజీ మ్యూచువల్ ఫండ్స్, ఏఎఫ్, ఎస్ఐఎఫ్ చాలా ఉన్నాయి. ఓకే, బట్ మనకి ఏది సూటబుల్, మనలాంటి మిడిల్ క్లాస్. ఫస్ట్ మీరు మ్యూచువల్ ఫండ్ దాకా కూడా రావట్లేదు అంటున్నారు. ఎవరు రావట్లేదు. ఆ భయం అనేది క్రియేట్ చేస్తున్నారు మార్కెట్లో. ఎప్పుడైతే సమయం ఉందో సార్, లాంగ్ టర్మ్ ఉందో మీకు, అసలు కళ్ళు మూసుకొని చిన్న అమౌంట్ నుంచి మీరు మీకు వచ్చే ఒక 50,000 సంపాదిస్తున్నారు అనుకోండి, దాంట్లో ఒక 5,000 స్టార్ట్ చేయండి, లేదా 3,000 స్టార్ట్ చేయండి. ఒక 5 సంవత్సరాలు కానీ మీరు ఉంటే మార్కెట్ మూవ్మెంట్స్ ఎలాగుంటుంది, ఎలా పెరుగుతుంది, ఎలా వెల్త్ క్రియేట్ అవుతుంది అనేది కనబడుతుంది మీకు. అంటే ఇప్పుడు ఒక మ్యూచువల్ ఫండ్ ద్వారా మనం ఒక దాని ఫ్రూట్స్ పొందాలంటే మినిమం లాంగ్ టర్మ్ అంటున్నారు కదా, ఎన్ని ఇయర్స్ ఉండాలి సార్? ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్ లాంగ్ టర్మ్ అంటే ఏదైనా ఒక గోల్ తీసుకుంటే, రిటైర్మెంట్ అనుకోండి, 30 or 35 or 25 years స్టార్ట్ చేస్తారు, అంటే 20+ years ఆన్ అండ్ యావరేజ్. అంటే నా డబ్బులు డబుల్ కావాలి సార్, అంటే మినిమం ఎన్ని ఇయర్స్ పెట్టాలి? డిపెండ్ ఆన్ ద రిటర్న్ సార్. ఇప్పుడు రూల్ ఆఫ్ 72 ఉంది కదా, 72 డివైడెడ్ బై 12% వేసుకున్నాం అనుకోండి, 6%. సో 6 years. అది ఏంటంటే నేను చెప్పేది ఏంటంటే, ఇక్కడ మనం డబల్ అవ్వడం అనేది మాట్లాడట్లేదు. ఈ మిడిల్ క్లాస్ వాళ్ళు అసలు ఎందుకు ఇన్వెస్ట్ చేయట్లేదు, మాట్లాడడం వరకే వస్తున్నారు, అక్కడి నుంచి ముందుకు వెళ్ళట్లేదు. ఓకే, ఆ స్టెప్ తీసుకుని కానీ స్టార్ట్ చేస్తే ఇన్వెస్ట్మెంట్స్, మీకు వస్తుంది 50,000, మీరు ఇన్వెస్ట్ చేయగలిసింది 30,000 అనుకోండి, దాంట్లో ఒక 5,000 స్టార్ట్ చేయండి. మీకు తెలుస్తుంది మీకు రిటర్న్స్ ఎలాగో జనరేట్ అవుతుంది, ఎలాగో వస్తుంది అనేది. ఆ విధంగా స్టార్ట్ చేస్తేనే కదా మీరు వెల్త్ క్రియేట్ చేసుకోవాలి. అక్కడే అంటే చాలా మంది క్వశ్చన్ అంటే మాకు పోస్ట్ ఆఫీసులు ఉన్నాయి, ఎఫ్డీలు ఉన్నాయి, సుకన్య అని అదొక కొన్ని స్కీమ్స్ ఉన్నాయి, ఎల్ఐసీలు ఉన్నాయి, అవన్నీ వదిలిపెట్టి మ్యూచువల్ ఫండ్స్కి ఎందుకు రావాలని. రిటర్న్స్ సింప్లీ రిటర్న్స్. అక్కడ ఇన్ఫ్లేషన్ 6% రిటర్న్స్, ఇన్ఫ్లేషన్ బీట్ చేసే రిటర్న్స్ కాదు. ఇక్కడ మీకు 12 to 15% రిటర్న్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి లాంగ్ టర్మ్లో. షార్ట్ టర్మ్లో అయితే రావద్దు, డెప్ట్ ఫండ్లోనే వేసుకోవాలి, అక్కడ 6 to 7% వస్తుంది. కాకపోతే అది అక్కడే సేఫ్టీ ఉంటుంది, బట్ ఈక్విటీకి వెళ్ళేటప్పుడు మాత్రం రిస్క్ ఉంటుంది. బట్ లాంగ్ టర్మ్ మీద ఉండేటప్పుడు, సమయం ఉండేటప్పుడు మాత్రం మ్యూచువల్ ఫండ్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఫర్ మిడిల్ క్లాస్ ఇన్వెస్ట్మెంట్స్. ఒక బూన్ సార్, వరం అది. కానీ ప్రతి ఒక్కరు ఉపయోగించుకోవట్లేదు అది. అది ఉపయోగించుకోగలిస్తే సార్ ప్రతి ఒక్క మిడిల్ క్లాసు వెల్త్ అనేది క్రియేట్ చేయగలుగుతారు రవి గారు. ఓకే, ఇప్పుడు సార్ ఇప్పుడు నేను ప్రజెంట్ ఒక మ్యూచువల్ ఫండ్ స్టార్ట్ చేయాలనుకున్నాను కొత్తగా. అంటే ఇప్పుడు స్టార్ట్ చేయాలంటే నేను ఏమేమి పరిగణలోకి తీసుకోవాలి, నా వే ఆఫ్ థింకింగ్ ఎలా ఉండాలి, అంటే ఎలాంటి మ్యూచువల్ ఫండ్ నేను సెలెక్ట్ చేసుకోవాలి, ఎన్ని తీసుకోవాలి ఎట్ ఎ టైం నేను మ్యూచువల్ ఫండ్స్, ఇలాంటి క్వశ్చన్స్ ఉంటాయి. అది ఎలా డీల్? ఇప్పుడు చూడండి రవి గారు, ఇప్పుడు మీరు అడిగినట్టుగా ఒక కొత్తగా ఇన్వెస్ట్ చేయాలి అనుకునేటప్పుడు బేసిక్ ఫార్మాలిటీస్ ఉంటే అవన్నీ మేము చూసి చేసేస్తాం. చేసిన తర్వాత వాళ్ళు ఫస్ట్ చూడవలసింది ఏంటంటే వాళ్ళు ఎంత అమౌంట్ సంపాదిస్తున్నారు, ఇన్కమ్ ఎంత ఉంది, వాళ్ళకి ఎంత సమయం ఉంది, ఎంత రిస్క్ అప్టైట్ తీసుకోవాలి, అంటే ఆస్తులు పాస్తులు ఏదైనా ఉన్నాయా ఇది కాకుండా అనేది చూసుకుని వాళ్ళ పోర్ట్ఫోలియో అనేది డిజైన్ చేసుకోవాలి. బట్ జనరల్గా ఎవరైనా సరే ఒక ఫస్ట్ టేస్ట్ చూడాలి అనుకునేటప్పుడు ఒక సేఫ్ సైడ్ లైక్ హైబ్రిడ్ కానీ లేకపోతే లార్జ్ క్యాప్లో కానీ వేసుకుంటే మీకు ఆ మూమెంట్స్ అనేది కనబడుతుంది. లేకపోతే ఇప్పుడు ఫ్లెక్సీ క్యాప్ అని వస్తుంది, దాంట్లో కూడా వేసుకుంటే దాన్ని బట్టి మార్కెట్ సిచ్యుయేషన్స్ బట్టి మారుస్తూ ఉంటారు అన్నమాట. ఇలాంటి ఫండ్స్ వేసుకుని చూసుకోండి ఫస్ట్. ఒక పీరియడ్ అయిన తర్వాత మీకే అర్థం అవుతుంది మార్కెట్ ఎలాగుంటుంది, అప్స్ అండ్ డౌన్స్ ఎలాగుంటుంది. వాళ్ళు ఏంటంటే ఈ మార్కెట్ అప్స్ అండ్ డౌన్స్లో మార్కెట్లో ఉంటేనే అర్థం అవుతుంది, ఒక సైకిల్ అది. ఒకప్పుడు పెరుగుతుంటుంది, ఒకప్పుడు తగ్గుతుంటుంది. సో పెరిగేటప్పుడు ఉండాలి, తగ్గేటప్పుడు ఉండాలి. అలాంటి సినారియో రావాలంటే కనీసం వాళ్ళు ఒక 5 years మార్కెట్లో ఉండాలి. అది మీరు ఒక 1,000 రూపాయలు అవనండి, 5,000 అవనండి, 10,000 అవనండి, 20,000 ఎస్ఐపి అవనండి. సార్ ఇప్పుడు నాకు మార్కెట్ గురించి నాలెడ్జ్ నాకేమీ తెలియదు, ఓన్లీ మీరు మ్యూచువల్ ఫండ్ గురించి చెప్పారు, నేను అట్రాక్ట్ అయితే తీసుకున్నాను. అలాంటి వాళ్ళకు ఏం చెప్తారు? అంటే వాళ్ళు మ్యూచువల్ ఫండ్
మినిమం నాలెడ్జ్ కూడా లేని వాళ్ళకు మ్యూచువల్ ఫండ్ కట్టాలంటే ఏం చెప్తారు? అందుకే కదా సార్ మేము ఉన్నాం డిస్ట్రిబ్యూటర్స్. ఓకే. ఇప్పుడు ఎవరికైతే నాలెడ్జ్ లేదో వాళ్ళు మా సజెషన్స్ తీసుకుంటూ గైడెన్స్ తీసుకుంటే మేము వాళ్ళకి ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి, ఎంత ఇన్వెస్ట్ చేయాలి, ఎంత సమయంలో ఎంత వెల్త్ క్రియేట్ చేసుకోగలరని చెప్పగలుగుతాం. ఓకే. ఒక్కొక్కరు థాట్స్ ఏముంటుందంటే ఇప్పుడు మనం ప్రజెంట్ సినారియోలో చూసుకుంటే సార్ ప్రతి ఒక్కరు సిప్ స్టార్ట్ చేయండి, 1 కోటి రూపాయలు 2 కోట్లు వెల్త్ క్రియేట్ చేయండి అంటున్నారు. కానీ ఇప్పుడు నుంచి సార్ రవి గారు, ఇప్పటి నుంచి ఒక 25 years 30 years తర్వాత 1 కోటి 2 కోట్లు వాల్యూ ఉంటుందా? ఓకే, ఉండదు. ఇన్ఫ్లేషన్ క్యాల్కులేట్ చేసుకుంటే మన ఇవాళ నార్మల్గా ఎలాగైతే బతుకుతున్నామో 20 సంవత్సరాల తర్వాత బతకాలంటే మనకి చాలా పెద్ద కార్పస్ కావాలి. అంటే మన సమ్వేర్ అరౌండ్ 5 CR 10 CR 20 CR 15 CR అలా ఉంటేనే మనం ఈ రోజు ఎలా బతుకుతున్నాం అలా బతకగలుస్తాం. ఓకే. బట్ ఇప్పుడు ఏంటంటే చాలా మంది ఇప్పుడు ఇన్వెస్ట్ చేయండి మీకు 20 సంవత్సరాల తర్వాత 30 సంవత్సరాల తర్వాత 1 కోటి రూపాయలు 2 కోట్లు వస్తుంది అంటారు. ఎక్కడ సరిపోతుంది సార్? ఇప్పుడే వాల్యూ లేదు. ఇప్పుడు 1 కోటి రూపాయలు ఉందనుకోండి మీ దగ్గర, అది 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు పెరుగుతుంది అనుకోండి, అప్పుడు మంచి వెల్త్ క్రియేట్ అవుతుంది. ఇంకోటి చాలామంది ఒకవేళ స్టార్ట్ చేసిన అంటే నేను రీసెంట్గా ఫ్రెండ్తో మాట్లాడితే అది 1 year ఏదో కంటిన్యూ చేయడం జరిగింది మ్యూచువల్ ఫండ్. తర్వాత ఎగ్జిట్ అయ్యాడు. ఎందుకు ఎగ్జిట్ అయ్యాక ఆయనకు ట్యాక్స్లు కానీ అవి చాలా పడ్డాయి, అంటే రిటర్న్స్ పైన ఎక్కువ పడినాయి, కొన్ని డిడక్షన్స్ కూడా అయినాయి. నాకు ఇంట్రెస్ట్ పోయింది, మ్యూచువల్ ఫండ్స్ ఇంకా కట్టాను అనేది ఒక మాట ఉన్నారు. అలాంటి వాళ్ళకి ఏం చెప్తారు? ఇప్పుడు రవి గారు ఫస్ట్ ఆయన చేసింది తప్పు ఏముంటుందంటే మేబీ విత్ ఇన్ ఏ ఇయర్ ఎగ్జిట్ అయి ఉంటారు. అప్పుడు ఎగ్జిట్ లోడ్ అనేది 1% ఎంత ఉంటుంది, ఒకటి రీజన్. లేదు రెండో రీజన్ ప్రాఫిట్స్ హై ఎక్కువ వచ్చి ఉంటుంది. టాక్సేషన్ కట్టుకున్నారంటే ఎంత టాక్సేషన్ వచ్చిందో తెలియదు. మీరు ఎక్కువ టాక్సేషన్ అన్నారు కానీ ఎంత వచ్చేది అనేది ఇంపార్టెంట్. మనకి ఎప్పుడైనా రిడమ్షన్ తీసుకునేటప్పుడు 1,25,000 వరకు ఎగ్జంప్షన్ ఉంటుంది. ఓకే, ప్రాఫిట్ మీద. అంటే మీరు పెట్టింది 1,00,000 రూపాయలు అయితే దాని 2.5 లక్షలు అయితే 1,25,000 వరకు ఎగ్జంప్షన్, అంటే 2,25,000 వరకు ఎగ్జంప్షన్. ఆ 25,000 మీద 12.5% టాక్సేషన్ ఉంటుంది. సో ఇవన్నీ ట్యాక్స్ ఇంప్లికేషన్స్ అర్థం అవ్వాలి సార్. అర్థం చేసుకుంటూ మనం పెట్టడమే కాదు, రిడమ్షన్ తీసుకునేటప్పుడు కూడా క్రమబద్ధంగా తీసుకోవాలి. ఒకేసారి తీసేసుకున్నారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను రవి గారు, ఇప్పుడు సడన్గా ఎప్పుడో ఇన్వెస్ట్ చేస్తున్నారు, 1 కోటి రూపాయలు అయింది, 50 లక్షలు పెడితే 1 కోటి రూపాయలు అయింది, ఒకేసారి 1 కోటి రూపాయలు తీస్తారు. ఓకే, అక్కడ ప్రాఫిట్ 50 లక్షల మీద మీకు 12.5% పడుతుంది కదా. ఓకే, 50 lakhs మైనస్ 1.25 తీసేస్తే మిగతా దాని మీద 12.5% టాక్సేషన్ కట్టుకోవాలి మీరు. మీరు ఏం చేయాలి అప్పుడు? క్రమబద్ధంగా తీసుకోవాలి. అది ఒకేసారి తీసుకోకుండా క్రమబద్ధంగా తీసుకోవాలి. అంటే ఇంకో న్యూస్ కూడా జనరల్ అయినది అంటే మ్యూచువల్ ఫండ్ అడ్వైజర్ అంటే చాలామంది బయట అంటే ఎక్కువ కమిషన్ ఉన్నాయి, వాళ్ళకు ఎక్కువ బెనిఫిట్ అయ్యేటివి ఎక్కువ సజెస్ట్ చేస్తారు, దానివల్ల కూడా కొంచెం నష్టపోతున్నామని కొందరు చెప్పడం నేను విన్నాను. అంటే అలా ఇప్పుడు రవి గారు, ఇప్పుడు మీకు అడ్వైజరీ సర్వీసెస్ కావాలంటే తప్పదు, మనకు నాలెడ్జ్ లేనప్పుడు వెళ్ళాలి. లేదు మీకు ఆ ఫీలింగ్ ఉంది, నాకు నాలెడ్జ్ లేదు, ఆయన అన్ని చూసుకుంటున్నాడు కదా ఆయనకి ఇవ్వచ్చు అనుకుంటే మా డిస్ట్రిబ్యూటర్ దగ్గరికి రండి. ఓకే, లేదు మీరు సొంతంగా చేసుకోగలిగితే మీరు చేసుకోండి, మిమ్మల్ని ఎవరు ఆపలేదు కదా. బట్ ఎప్పుడైతే నాలెడ్జ్ లేకుండా మనం చేస్తామో మిస్టేక్ చేసే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో వాళ్ళు అనుకునే రిటర్న్స్ కూడా జనరేట్ అవ్వకపోతే టూస్ అండ్ ఫ్రోస్. ఇప్పుడు సార్ ఈ ప్రపంచంలో ఏదైనా ఫ్రీ అయినా, ఏది ఫ్రీ కాదు కదా. సో మరి ఇక్కడ వచ్చినప్పటికీ ఎందుకు ఆలోచిస్తున్నారు మీరు? నేను చెప్పేది పబ్లిక్కి అర్థం చేసుకోండి సార్. ఎవరికైతే నాలెడ్జ్ లేదో వాళ్ళు డిస్ట్రిబ్యూటర్ అడ్వైసెస్ త్రూ వెళ్ళడం బెటర్. ఓకే, లేదు నేను సొంతగా చేసుకోగలను, నాకు టైం ఉంది, అన్నీ చేసుకోగలను అనుకుంటే గో హెడ్ డైరెక్ట్గా చేసుకోండి. స్టాక్స్ కూడా అలాగే కదా సార్, కొనుక్కుంటున్నారు, డైరెక్ట్ రికమెండేషన్స్ లో కొనుక్కుంటున్నారు, అమ్ముతున్నారు. మళ్ళీ రికమెండేషన్ లేకపోతే ఏం చేయాలని మళ్ళీ అనలిస్ట్ దగ్గరికి వెళ్తున్నారు. సో మీకు కావాల్సినప్పుడు సర్వీసెస్ ఇవ్వడానికి అస్తమానం ఇవ్వలేరు కదా. మీరు ఒకవేళ నా త్రూ ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారు అనుకోండి, మీరు నా త్రూ ఇన్వెస్ట్ చేస్తేనే నేను మిమ్మల్ని కరెక్ట్ పాత్లో గైడ్ చేయగలుగుతాను. అదే మీరు ఇన్వెస్ట్ చేసి నాకు ఒక 5 సంవత్సరాల తర్వాత వచ్చి సార్ ఇది ఇలాగ ఉంది ఏం చేయాలి సార్ అంటే అప్పుడు చెప్తా, మళ్ళీ 3 సంవత్సరాల తర్వాత వచ్చి మళ్ళీ నాకు అడుగుతారు. అలాగ వర్కౌట్ అవ్వదు సార్. ఎందుకంటే జర్నీ షుడ్ బి విత్ మీ. నేను మీ పోర్ట్ఫోలియో చూస్తుండాలి, ఎలాగ వెళ్తుంది అనేది చూడాలి, దాన్ని బట్టి నేను చెప్పగలుగుతాను. మీరు ఎప్పుడో వచ్చినప్పుడల్లా అడుగుతూ ఉంటే అది కరెక్ట్ స్ట్రాటజీ కాదు. వర్కౌట్ ఫైనల్గా సార్, ఇప్పుడు నేను ఇంతవరకు వెళ్తే ఏం క్రియేట్ చేసుకోలేదు,
ఇంతవరకు మ్యూచువల్ ఫండ్ ఎలాంటిది స్టార్ట్ చేయలేదు, అలాంటి వాళ్ళకు అంటే మీరు ఏం సలహా ఇస్తారు? సార్, మెయిన్ వెపన్ చెప్పాను కదా, సమయం. సమయం మన దగ్గరకు ఉండేటప్పుడు చిన్న అమౌంట్తో స్టార్ట్ చేయండి. ఎస్ఐపిస్, ఇన్వెస్ట్మెంట్స్ స్టార్ట్ చేస్తే మీకే తెలుస్తుంది దాంట్లో ఇన్ అండ్ అవుట్స్ ఏమున్నాయి, నెగిటివ్స్ పాజిటివ్స్ ఏమున్నాయి, వెల్త్ ఎలా జనరేట్ అవుతుంది అన్నీ తెలుస్తుంది. అప్పుడు మీరు స్లోగా గ్రాడ్యువల్గా మీ ఇన్వెస్ట్మెంట్స్ పెంచుకోండి. ఓకే, దట్ ఈస్ ద బెస్ట్ సొల్యూషన్. అండ్ మ్యూచువల్ ఫండ్స్లో ఎంత ఫ్లెక్సిబిలిటీ అంటే సార్, చిన్న అమౌంట్ నుంచి ఎంతైనా అమౌంట్ వేసుకోవచ్చు, ఓకే, పెంచుకోవచ్చు, ప్రతి ఇయర్ తగ్గించుకోవచ్చు, ఆపేసేయచ్చు. మీకు డబ్బులు కావాలంటే మధ్య మధ్యన తీసుకోవచ్చు. ఇంకా ఏం కావాలి సార్? మళ్ళీ మంచి వెల్త్ అనేది 12 to 15% రిటర్న్స్ జనరేట్ చేస్తుంది. హిస్టారికల్ డేటా చూసుకుంటే 12 to 15% గ్యారంటీ రిటర్న్స్ కాదు, ఎవరు గ్యారంటీస్ ఇవ్వలేరు. బట్ అలాంటి రిటర్న్స్ జనరేట్ చేసాయి కదా, ఇప్పుడు కూడా ఇస్తున్నాయి కదా. సో అలా అన్నప్పుడు ఆ మినిమం రిక్వైర్మెంట్ అనేది మినిమం రిటర్న్స్ తీసుకుంటూ మనం క్యాల్కులేట్ చేసుకుంటూ ఒక గోల్ సెట్ చేసుకుని ఆ వెల్త్ అనేది క్రియేట్ చేసుకోవాలి. రవి గారు, ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ రవి గారు. సో ఇది మ్యూచువల్ ఫండ్ అనేది వెల్త్ క్రియేషన్కి అయితే ఒక మంచి మార్గం అని అయితే చంద్రశేఖర్ గారు అయితే అడ్వైజ్ చేయడం జరుగుతుంది. కీప్ వాచింగ్ జీ తెలుగు న్యూస్.